లోని కిష్టంపేట గ్రామం వద్ద గల జాతీయ రహదారి 63పై పత్తి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ పత్తి కొనుగోలు అధికారిపై ఆగ్రహించారు. వీరి ధర్నాతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సమాధానించి ఆందోళన విరమించారు. ఎకరానికి 12 క్వింటాలే కాక 16 క్వింటాలు చేస్తే కందిపోతుంది. 16 క్వింటాలు చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ప్రైవేట్ చేస్తా శుక్రవారం నాడు సిసిఐ ఓపెన్ అన్న తర్వాత మేము బండ్లు రైతులను పట్టుకున్నాం. రోజున దాదాపు 50-60 బండ్లు మిగిలినాయి. మిగిలితే రేపు కొంటాం వెల్లుండి కొంటామని పక్కకు పెట్టినారు, కొన్ని మిల్లు పెట్టినారు. అదే ఆశకు కొన్ని బండ్లు మేము శుక్రవారం నాడు సాయంత్రం కూడా కిరాయి ఇచ్చి రైతులు ఒక 100-150-200 బండ్లు వచ్చి నిన్నటి రెస్పాన్స్ లేదు. మిల్లు సర్వే లేదని మిల్లు చెప్తారు. ప్రైవేటు మరి అమ్ముకోవాలన్నా ఇది అన్నా అదే అన్నా ఇప్పుడు ఒక్కొక్క రైతు మీద మినిమంగా ఎంత తీసి పారేసినా కానీ ఒక డ్రైవర్కి 700 రూపాయలు బండి ఆయనకి ఇచ్చుడే ఉంటుంది. బండి వాళ్ళకు 2000 రూపాయల కిరాయి అంటే ఇప్పుడు 5 రోజుల నుంచి 10,000 రూపాయల కిరాయి అయింది. మళ్ళీ సెకండ్ క్వాలిటీ పత్తి